పరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పెరిగే ఒక్కసారి ఆ తెరల మీద చూడండి, వందలు కాదు వేల మంది తల్లులు చెల్లెలు ఆడపడుచులు. అదిగో బతుకమ్మ కదిలి వస్తోంది. ప్రత్యక్షంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్న ఎందరో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మూడు రంగుల జెండా మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు బతుకమ్మ కుంటే శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఒక్కసారి చూడండి. ముక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎంపీలు, మన పూర్వ ఎంపీ హనుమంతరావు గారు అందరూ మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే. మేయర్ గారు, కలెక్టర్ గారు బతుకమ్మను పట్టుకొని నడుస్తున్నారు. ఆనరబుల్ సీఎం ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు అదిగో బతుకమ్మలు పట్టుకొని ముందు కదులుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. తెలంగాణ చరిత్రలోనే బతుకమ్మ కుంటను ఆడపడుచులకు అంకితం చేసే కార్యక్రమంలో సీఎం స్వయంగా పాల్గొంటూ ఉన్నాడు.
బాధ్యత గల్లా కొడుకును చూసి భాగ్యనగరం మురిసినదంట. మరి నీళ్లు ఉండాల్సిన ప్లేస్ మనం పోతే మనం ఉండాల్సిన ప్లేస్లకు నీళ్లు వచ్చి 2000 చెరువులు ఇప్పుడు 450 పడిపోయింది. ఆ చెరువులను వీలైనంత మేరకు పునరుద్ధరించాలనుకుంటున్నాం. కాంక్రీటు జంగీలు కాదు, ఇక కబ్జాల బందీ కాదు, మన నగరం ఇక పదిలం మొదలైంది సంబరం. మన నగరం ఇక పదిలం Honorable మొదలైంది CM సంబరం. బతుకమ్మ ఇది గుండె ఒకరోజు దగ్గర వేడుక కాదు, అదిగో బతుకమ్మకి 100 తరముల దాకా పోదు, మన కోసం రేవంతన్న బతుకమ్మను స్వయంగా ఆ గంగమ్మ తల్లి అలలపై తేలియాడేలాగా అందిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఖండాలుగా నరికి భూములతో చేశారు దందాలు. ఆనరబుల్ సీఎం, మినిస్టర్స్, ఎంపీ, మేయర్ గారు, కలెక్టర్ గారు, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు అందరికీ స్వాగతం పలికారు. నిలిచాడు నిత్యం పేదోడి పక్షాన. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో, ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో. అంబరుపేట సంబరాలో అంబరనంటాయి ఉయ్యాలో, అంబరనంటాయి ఉయ్యాలో. చెరువులు మన జీవనాధారం, మన సంస్కృతి. ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నాను. అదిగో సంప్రదాయబద్ధంగా గంగమ్మ తల్లికి దండాలు పెడుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. యజ్ఞం మోగించే నగరంలో జలపూల సవ్వడి, మోగించే నగరంలో జలపూల సవ్వడి. బడా దొరల బగోతాలు ఇక నడవయిలే సాలు అని హైడ్రా కొరడానే జుళిపించెను చూడు, అని హైడ్రా కొరడానే జుళిపించెను చూడు. ఆడబిడ్డలందరి గుండెల్లో ఈనాడే పొంగింది ఆనందం. తోడబుట్టిన తోడు తానై పంచాడు పచ్చని సంక్షేమం. రేవంతన్న ప్రజా పాలన తెలంగాణకు వెలుగమ్మ. అందుకే ఇన్నాళ్లకు నిండు గర్వంగా పొంగింది బతుకమ్మ. ఉయ్యాల ఉయ్యాల సంప్రదాయబద్ధంగా ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ముఖ్యమంత్రి గారు మన గంగమ్మ తల్లికి బతుకమ్మ కుంటకు వచ్చినటువంటి ఎన్నేళ్ల తర్వాత వచ్చినావు తల్లి గంగమ్మ అని ఆ జలాలకు హారతిచ్చి జలాలకు పూజ చేసి బతుకమ్మకు దండం పెట్టి మీ అందరితో మాట్లాడడానికి వేదిక దగ్గరికి వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగుల జెండా బట్టి హైడ్రాను ప్రజలకు అందించారు. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ముఖ్యమంత్రి గారు వేదికపైకి వస్తున్నారు. జరిగిన తల్లులు చెల్లెలంతా వేదిక ఎదురుగా ఉంటే జాగల రావచ్చుగా కోరుతున్నాం. ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమ్మ తల్లులు ముందుకు రండి, మహిళలంతా ముందుకు రావాలి. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని వేదికపై కవితకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆనరబుల్ సీఎం, పెద్దలందరూ ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ. జై జై మా
మూడు రంగుల జెండా దేశభక్తికి ప్రతీక. మూడు రంగుల జెండా దేశభక్తికి ప్రతీక. రంగురంగుల పూల బతుకమ్మ దైవభక్తికి ప్రతీక. బతుకమ్మ కుంటను ప్రజలకు అంకితం చేస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, ఇతర పెద్దలకు స్వాగతం పలుకుతూ ఆనరబుల్ సిపిఎం ఎమ్మెల్యే గారు వారు వేదికపైకి వస్తగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తల్లులకు, చెల్లెలకు, అక్కలకు అందరికీ తెలుసు, మీరు గునుగు పూలతో, తంగెడు పూలతో, కట్ల పూలతో బతుకమ్మ చేసేది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మన ఇంటి మగవాళ్ళు. మీరు ఆడుకుంటే చుట్టూ నిలబడి ఆనందించేది మగవాళ్ళు. అలా ఆడపడుచులకు, అన్నదమ్ముల ప్రేమకు ప్రతీక లాంటి పండగ మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులకు, చెల్లెలకు, అక్కలకు రేవంత్ అన్న ఇస్తున్న ఒక అద్భుత కానుకే బతుకమ్మ కుంట. ఎన్నో ఏండ్లుగా మూగబోయిన కుంట అదిగో మళ్ళీ కళకళలాడుతోంది. ఆ చల్లని తల్లి దీవెనలు అందరికీ అందాలని కోరుతూ హైడ్రా ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు బాధ్యత స్వీకరించిన వెంటనే సర్కారీ ఆస్తుల్ని కాపాడడం అనేది ఒక సవాల్. ఆ సవాల్ను ఎదుర్కోవటానికి ఒక ఉత్తమ సంస్థను, ఉన్నత శ్రేణి సంస్థను నిర్మించారు. అదే హైడ్రా కమిషనర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ గారు అందరికీ వందనాలతో స్వాగతం పలుకుతున్నారు ముఖ్యమంత్రి గారికి, ఇతర పెద్దలకు. ఇప్పుడు దయచేసి అందరూ వారి వారి స్థానాల్లో క్రమశిక్షణతో ఉండాలి. సిపిఐ ఎమ్మెల్యే గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. జాన్ వెస్లీ గారు ప్లీజ్ పైకి రావాలి, వేదికపై రావాలి. జాన్ వెస్లీ గారు ఎక్కడున్నా కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. జాన్ వెస్లీ గారు ఎక్కడ ఉన్నా కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. రాంబాబు, పులి జగన్, దిడ్డి రాంబాబు, పులి జగన్, గరిగంటి రమేష్, లక్ష్మణ్ యాదవ్, దర్పల్లి రాజశేఖర్ గారు రావాలి. శ్రీకాంత్ గౌడ్ ఇంకా ఓకే. శ్రీకాంత్ గౌడ్, పులి జగన్, ఆడపడుచులకు ఆత్మీయ కానుక బతుకమ్మ కుంట. ఎన్నో ఏండ్లుగా ఒక చెత్త కుప్పగా ఉన్నదాన్ని ఈరోజు ఒక జలాల కల్పతరుగా మార్చిన ఆనరబుల్ సీఎం గారు ఇప్పటిదాకా బతుకమ్మ పాటలు పాడుకున్నాం. ఇప్పుడు మన తెలంగాణ తల్లి పాట పాడుకుందాం. దయచేసి అందరూ క్రమశిక్షణతో నిలబడాలి. ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారితో పాటు పాల్గొంటున్న మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరికీ స్వాగతం. దయచేసి ఎక్కడి వాళ్ళం అక్కడ నిలబడదాం. మన తెలంగాణ తల్లి పాటను పాడుకుందాం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం స్టేట్ సాంగ్. జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ,
మన పట్నం ప్రజలు ఈ ప్రాంతపు ప్రజల కలలు పండి బతుకమ్మకుంట మన కళ్ళ ముందు కళకళలాడుతోంది. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు స్వాగత శుభాకాంక్షలు. కమిషనర్ గారు. గౌరవనీయులు, ఈనాటి ఈ చారిత్రాత్మక ఘట్టానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గౌరవనీయ మంత్రులకి, మేయర్ గారికి, స్థానిక శాసనసభ్యులకు శ్రీ వెంకటేష్ గారికి, పెద్దలు హనుమంతరావు గారికి, ఇతర ప్రజాప్రతినిధులు, విచ్చేసిన ఆహ్వానితులు, మరీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ బతుకమ్మ సమరాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి మహిళా మనులందరికీ కూడా నా నమస్కారాలు. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ ఘట్టంలో ఒక అధికారిగా నేను పాల్గొనటం అనేది ఇది బహుశా ఒక అదృష్టంగా భావిస్తున్నాము. నాతో పాటు మా హైడ్రా సిబ్బంది అందరూ కూడా దీన్ని ఒక అద్భుతమైన ఘట్టంగా మేము భావిస్తూ, మేమందరం కూడా ఇటువంటి దీంట్లో మాకు ఒక పాత్ర ఇచ్చి హైడ్రా అనే ఒక సంస్థని క్రియేట్ చేసినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, ఇది ఒక 6 నెలల క్రితం ఇది చూస్తే గనక ఇక్కడ అంతా డంపింగ్ యార్డ్ చెత్తతో నిండిపోయింది. ఇక్కడికి రావాలంటే మాస్క్ పెట్టుకొని రావాలి. మొత్తం ఎట్లా అంటే ఇక్కడ కంప చెట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం గూగుల్ ఇమేజ్ చూస్తే కనుక కంప చెట్లే కనపడతాయి. ఆ పాత ఇమేజ్ చూపిస్తుంటుంది. కంప చెట్లతోటి ఇక్కడ ఖాళీ బీరు సీసాలు, మొత్తం చెత్త ఇదంతా చూస్తే కనుక ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఖాళీ చేసి పోయేటటువంటి పరిస్థితి అన్నాడు. ఇటువంటి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పోయిన సంవత్సరం అక్టోబర్లో పెద్దలు హనుమంతరావు గారు వచ్చి మాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ బతుకమ్మ కుంట అనేది ఇలా ఉంది, దీన్ని ఎలా అయినా కానీ దీనికి పునరుజ్జం పోయాలని చెప్పేసి. అప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు పలు సందర్భాల్లో దీని మీద నిర్దిష్టమైన డైరెక్షన్స్ ఇస్తూ, దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ కూడా మనం బతుకమ్మ సంబరాలు, నెక్స్ట్ బతుకమ్మ సంబరాలు అంటే ఇప్పుడు దసరా ఉత్సవాల టైంలో దీన్ని రెడీ చేయాలని చెప్పేసి మాకు ఒక టార్గెట్ ఇవ్వటం, దానికి అనుగుణంగా మేము దీని మీద ఒక ఏంటంటే ఇది కబ్జాకు గురైనటువంటి ఈ బతుకమ్మ కుంట. ఇది నార్మల్ చెరువు పునరుజ్జీవం కాదు. ఇది ఒక నిర్వీర్యం అయిపోయి మాయమైపోయిన ఒక దీన్ని చెరువుగా తయారు చేసింది. దీంట్లో ఉన్నట్టు అంటే వేరే చెరువులు మనం తయారు చేస్తాం, అది 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాల చెరువు ఉంటుంది, ఇంకొక 5 ఎకరాలు. ఇక్కడ అసలు చెరువే లేదు. చెత్తతో నిండుబడినటువంటి ప్రాంతాన్ని
దీన్ని మేము మళ్ళా ఇప్పుడు చూస్తున్నారు ఇది ఈ ప్రాంతం ఇప్పుడు దాదాపు 5 ఎకరాల చెరువు ఇది ఉంది. బట్ దీంట్లో మనం చూస్తే కనుక 14 ఎకరాలు యాక్చువల్గా ఉండాల్సిన చెరువు. మనం పాత రెవెన్యూ మ్యాప్స్ చూసినా, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ చూసినా, ఎక్కడ చూసినా ఇది చెరువు అని కనబడుతుంటుంది. 1980కి ముందు ఉన్న ఫోటోలు చాలామంది ఇచ్చినారు సార్ మాకు. వాళ్ళందరూ ఫోటోల్లో ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నట్టు వాళ్ళ ఫోటోలు కూడా మాకు ఇచ్చినారు. అంటే ఇక్కడ చెరువు ఉన్నది అనేది ఇది మనకు అది నిజం అన్నమాట. దీన్ని మేము ఈ చేసేటప్పుడు ఒక అడుగు తవ్వంగానే, అంటే ఏప్రిల్లో మొదలెట్టాము ఇది ఈ చెరువు పునరుజ్జీవం కార్యక్రమం చేయడం అనేది. ఒక అడుగు తవ్వంగానే నీళ్లు ఇట్లా బయటికి వచ్చేస్తుండే అనమాట. అప్పుడు అక్కడ ఎవరైతే ఈ కబ్జా చేసినారో వాళ్ళంతా ఇది పైప్ లైన్ బర్స్ట్ అయింది, ఇక్కడ ఏదో కింద డ్రైనేజ్ పైప్ లైన్ పగిలి ఇదంతా అయిందని చెప్పి మా మీద పలు అబాండాలు చేసినారు. దీన్ని ఒక సుదీర్ఘమైన న్యాయ పోరాటంలో కూడా మా లీగల్ టీము హైదరాబాద్ మన హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి మన లీగల్ టీం అందరూ కూడా మాకు ఎంతో సహకరించి ఇక్కడ జిహెచ్ఎంసీ, రెవెన్యూ, హెచ్ఎండిఏ అందరు డిపార్ట్మెంట్స్ కూడా ఒక సమన్వయంతో దీన్ని మళ్ళా మనం ఈ షేపుకి తీసుకొచ్చాం. ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఇందాక మహిళలు చెప్తున్నారు సార్, 25,000 రేటు పెరిగిందని అంటున్నారు. అంటే రియల్ ఎస్టేట్ వీళ్ళు పక్కన ఉన్న అపార్ట్మెంట్స్ అందరిది కూడా 25,000 గజానికి ఇది పెరిగిందని చెప్పేసి. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అంటే మేము రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడలేదు, ఆహ్లాదకరమైనటువంటిది. అంటే ఒక బతికేదానికి మనకి ఒక బెంజ్ కారు ఉండొచ్చు, లేకపోతే 20 కోట్ల విల్లా కొనుక్కోవచ్చు, కానీ బయటకు వస్తే బురదలో తిరిగేదానికి అది జీవితం కాదు. అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఒక సంస్థ హైడ్రా. ఈ హైడ్రా ఇప్పటికీ మీ అందరికీ తెలుసు, దాదాపు మోర్ దెన్ 900 ఎకరాలు 50,000 కోట్ల ఆస్తుల్ని కాపాడుతూ, దాంట్లో ఇది ఒక శాంపుల్ అన్నమాట. ఈ బతుకమ్మ కుంట అనేది కూడా ఒక శాంపుల్ మట్టుకే, ఇది ఆరంభం మట్టుకే. ఇట్లాంటి ఎన్నో కుంటలు బయటకు తీస్తాం, హైడ్రా బయటకు తీస్తుంది. తీసి దీన్ని చెరువులు పునరుద్ధరణ కార్యక్రమంలో, నాలాల పునరుద్ధరణ కార్యక్రమంలో, వీటిలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కూడా మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా సభావేదికగా ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం. అట్లానే అసలు ముఖ్యంగా మనం చూస్తే కనుక అభివృద్ధి కన్నా సుస్థిరమైన అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి. అంటే రేపటి తరాలకి, భవిష్యత్ తరాల కోసం అని చెప్పేసి ప్రజెంట్ తరాలు అందరం కూడా భవిష్యత్ తరాలది కాంప్రమైజ్ చేయకుండా ఆ అభివృద్ధి వైపు తీసుకెళ్తే అదే సుస్థిరమైన నిజమైన అభివృద్ధి. ఇప్పుడు మనం ఏదో కాస్త చేస్తే కనుక అది ఫ్యూచర్ తరాలది కాంప్రమైజ్ చేస్తే కనుక కాదు. రైట్. లాస్ట్గా సార్, ఇది మేము మొదలెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలు చాలామంది భయపడితే మేము ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టాం. ఈ బస్సీల్లో మీటింగ్ పెట్టి ఈ మీటింగ్లో అందరికీ కూడా చెప్పాం, హైడ్రా ఎటువంటి పరిస్థితుల్లో పేదల వైపే ఉంటుంది తప్ప కానీ మీ ఎవ్వరి ఇళ్ళ జోలికి రాదు అని చెప్పేసి కూడా స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పినాం. దీన్ని కొంతమంది ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు నిత్యం కూడా హైడ్రా అనేది పేదల మీదకి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడే సాక్ష్యం. ఇక్కడ మొత్తం కూడా ఏదైతే గనక 15 ఎకరాల చెరువుల్లో 10 ఎకరాలు ఆక్రమితమైంది. దాంట్లో చాలామంది పేద మధ్యవర్తి వర్గాలు ఉన్నారు, వాళ్ళని టచ్ కూడా చేయలేదు. టచ్ చేయకుండా కూడా మేము ఈ చెరువుని, మిగిలిన ప్రాంతాన్ని ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ నుంచి ఈ చెరువుని మేము ఈ చట్టపరంగా దీన్ని తీసుకొని దీనికి ఇక్కడ ఈ విధంగా మనం తయారు చేయటం, ఇదంతా మీరు కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సత్యం ఇది సార్. అట్లానే మేము మా మీద ఎన్ని విమర్శలు వచ్చినా, ఏది వచ్చినా కానీ కూడా మీరు మాకు ఇచ్చిన లక్ష్యానికి మేము అనుగుణంగా ఎక్కడ కూడా మేము, అంటే మీ చిత్తశుద్ధిని చూపిస్తూ, మా ఎక్కడైతే కార్యదక్షను చూపిస్తూ మేము మీ డైరెక్షన్లో ముందుకు వెళ్తామని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఇంత చక్కటి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన దానికి, మీరు మాకు ఇది ఇచ్చినటువంటి దీనికి మేము నిత్యం కూడా మీకు కృతజ్ఞులై ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. హైడ్రా కమిషనర్ సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలతో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సాగుతున్న ప్రజాపాలన, ప్రభుత్వ ప్రాధాన్యాలు, అభివృద్ధి, సంక్షేమం అందరికీ తెలుసు. ఆ పక్కనే ఆస్తుల పరిరక్షణ అనేది కూడా ఎంత ప్రధానమో, 50,000 కోట్ల ఆస్తుల్ని ఇప్పటికీ పరిరక్షించింది. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ముందుకు సాగుతుందని తెలియజేశారు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు ప్రత్యేక శ్రద్ధతో ఏర్పరిచిన హైడ్రాను మీరంతా దీవించాలని కోరుతూ ఈ బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ సభను అక్కల పండుగ, చెల్లెల పండుగ, అక్క మాటలతో షురు చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశం. విమలక్క గారిని మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను. రాక
నాకు కోరస్ ఇవ్వడానికి ఇద్దరు ముగ్గురు ఉన్నారన్న, నేను పిలుచుకుంటాను. భాస్కర్, జమున, పూజ, మన అమ్మాయి సీతక్క. థ్యాంక్ యూ. ముందుగా బతుకమ్మ కుంట పైన 2 చరణాల పాట పాడి నా 4 మాటల్ని మీ ముందు పంచుకుంటాను. కుంట బతుకమ్మ కుంట సచ్చి మళ్ళ బతికినదంట. 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 బతికి వచ్చే బతుకమ్మ కుంట అక్క సుడబోదమురావే చెల్లే అడబోదమురావే. అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే. బతికి వచ్చే బతుకమ్మ కుంట అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే. ఉబికి వచ్చే ఉబికి వచ్చే మన గంగమ్మంట అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే. ఉబికి వచ్చే మన గంగమ్మంట అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే. అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే. కబ్జా చేసిన సెర్లు కుంటలకు దొరికే చక్కని తవ్వకటంట అక్క సుడబోదమురావే చెల్లే అడబోదమురావే. అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే. గాలి వీసిన గంధంలాగా నేల తల్లి సెలిమెల్లాగా. నేల తల్లి సెలిమెల్లాగా. నేల తల్లి సెలిమెల్లాగా. తవ్వంగ వచ్చిన తల్లి గంగమ్మను అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే. అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే. తవ్వంగ వచ్చిన తల్లి గంగమ్మను అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే. అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే. పట్నం మళ్ళీ కలకలలాడగా అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే. అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే. ప్రకృతినెప్పుడు వికృతి చెయ్యకు. ప్రకృతినెప్పుడు వికృతి చెయ్యకు. పారే నీళ్లకు చెరువులు గట్టంగా అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే. అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే. అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే. అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే. జై తెలంగాణ. ఇప్పుడేమో నేను మాట్లాడిన ఓకే. బతుకమ్మ కుంట, ఈ బతుకమ్మ కుంటను పునరుద్ధరించడానికి కంకణబద్ధులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మంత్రి సీతక్క గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారికి, గద్వాల విజయలక్ష్మి గారికి, కాలేరు వెంకటేశ్వర్లు గారికి, రంగనాథ్ గారికి, ఇంకా మిగతా పెద్దలు మా ప్రొఫెసర్ లక్ష్మక్క గారికి, అట్లనే కలెక్టర్ హరిచందన గారికి, మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, శోభారాణి గారితో సహా ఇక్కడికి కదిలి వచ్చినటువంటి నా తోటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు, పోలీస్ మిత్రులు అందరికీ పేరు పేరు నా తెలంగాణ ఉద్యమాభినందనలు. జై తెలంగాణ, జై తెలంగాణ. మిత్రులారా, ఈ బతుకమ్మ కుంట గురించి మేము కలలు కన్నాం. మేము బహుజన బతుకమ్మ ద్వారా గత 15 సంవత్సరాలుగా బతుకమ్మ కుంటను, బతుకమ్మ చెరువును, బతుకమ్మ గుట్టను, బతుకమ్మ వాగును
ఇట్లా వివిధ రూపాలలో ప్రచారం చేస్తూ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించి ప్రకృతి పర్యావరణ రక్షణగా మనము అందరం కలిసిమెలిసి ఉంటేనే ప్రకృతి క్షేమంగా ఉంటుందని, ప్రకృతిని కాపాడుకుంటేనే మనమంతా క్షేమంగా ఉంటామని, ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి బతుకమ్మకు బతుకునిస్తేనే మనమంతా బతుకుతామని, ప్రకృతి అంటేనే మహిళ అని, మహిళ అంటేనే బతుకమ్మ అని ఈ రకంగా మేము ప్రచారం చేస్తూ ఈరోజు ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. వాస్తవానికి ఈరోజు మేము నిజాంపేట మండల్ కల్వకుంట గ్రామంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండాల్సినటువంటి వాళ్ళం. కానీ ఇక్కడ ఆహ్వానం మేరకు బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తున్నామని తెలియచేసిన తర్వాత ఈ బతుకమ్మ కుంటతో సహా తెలంగాణలోని చెరువులను, కుంటలను, వాగులను, గుట్టలను, అడవులను అన్నిటిని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మరొక్కసారి కూడా నేను తెలియచేస్తా ఉన్నాను. అందుకోసం మనం కలలు కన్నటువంటి దాన్ని నిజం చేసుకోవడానికి అందరి బాధ్యతగా కూడా ఇవాళ పౌర సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉన్నది. అంతేకాకుండా ఇవాళ వాస్తవానికి నవధాన్యాల సంస్కృతిలో భాగమైనటువంటి పండగగా, తెలంగాణ ఆడబిడ్డల పండగగా, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించిన తర్వాత ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి బహుళ పంటల విధానం పోయిన తర్వాత గ్రామీణ వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. అందుకోసం గ్రామీణ ఉపాధి కూడా మనకు దక్కాలి అంటే నవధాన్యాల సంస్కృతిని కూడా మనం బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నవధాన్యాల సంస్కృతికి స్వాగతం ఇచ్చేటువంటి పూల పండుగగా మనం బతుకమ్మని చూస్తాం. అందుకోసం ఇవాళ ఎన్నో మనకు అనుభవాలు ఉన్నాయి. ఈరోజు కూడా మనం చూసాము, ప్రకృతిని మనం విధ్వంసం చేస్తే మానవ మనుగడకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంటుందనేటువంటి వాస్తవాల్ని ఇవాళ మనం కళ్ళ ముందు స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అందుకోసమే ప్రకృతి వికృతి కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేవలం ప్రభుత్వాల మీదనే కాదు, పౌర సమాజం మీద కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మేము బహుజన బతుకమ్మగా పెద్దలకందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బతుకమ్మ అంటే అందరం కలగలిసి ఆడుకునేటువంటి పండగ. ఇది సెక్యులర్ పండగగా, మన దేశమే సెక్యులర్ దేశం, లౌకిక ప్రజాస్వామిక దేశం కనుక సెక్యులర్ పండగగా బతుకమ్మ పండగను ప్రకటించాలని పెద్దలకందరికీ నేను ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకు అందరం కలగలిసి ఆడుకుంటేనే పండగ. ఆ పండగలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని సెక్షన్ల ప్రజానికము, అన్ని వర్గాల ప్రజానికము, కులాలకు మతాలకు అతీతమైనటువంటి పండగగా బతుకమ్మను మనమంతా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ, అట్లనే రంగనాథ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటిది పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. చెరువు అలుగులు దుంక సిలుక వన్నెల సెలుక, మంచెనెక్కి రాత్రి కాసేను నెలవంక, జొన్న పిసికిలు తల్లి పాలోలెరా, పాల పిట్ట వాలి తింటుందిరా. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క,
బహుజన రాజ్యమే సర్వాయి పాపన్నా రైతాంగ సాయుధ పోరాటమై రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొందే తెలంగాణరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట మాలలు మాదిగలు బహుజనులు అందరూ సంచార జాతులు సర్వమానవతలు పుట్టి పెరిగే ఆత్మగౌరవం రా ఎలుగెత్తి చాటింది తెలంగాణరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట. థ్యాంక్ యూ. విమలక్క పాటకు మాటకు ధన్యవాదాలతో మంత్రి సీతక్క గారు కూడా గొంతు కలిపారు పాటకు. ఒకసారి చప్పట్లు కొట్టండి మన వేదిక మీద ఉన్న అక్కలకు చెల్లెలకు. మీరందరూ గమనించుంటారు, ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు, మీడియాలో చూస్తున్న వాళ్ళు, ఆనరబుల్ సీఎం స్వయంగా ఒక కార్యకర్తలాగా తల్లుల్ని చెల్లెల్ని కూర్చోబెట్టేందుకు ఇతర పెద్దల్ని మరి ఆ వేదికను ఎలా వారు స్వయంగా దాన్ని తీర్చిదిద్దారో చూసాం. బహిరంగ సభల్లో కూడా తల్లులు వేదిక దగ్గర ఉండాలని కోరుతారు. అలా ఆడపడుచులకు అగ్రతాంబూలం ఇస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం ఇది. ఈ బతుకమ్మ కుంట కూడా అందరికీ అంకితం చేస్తున్న వేళ స్థానిక శాసనసభ్యుల శుభాకాంక్ష. గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యుడు, నా రాజకీయ గురువు వి హనుమంతరావు గారు, మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, జూపల్లి కృష్ణారావు గారు, సహచర ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారావు గారు, మరియు మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, మరియు కలెక్టర్ గారు, ద ఛాంపియన్ ఆఫ్ బతుకమ్మ కుంట రంగనాథ్ గారు, మరియు అధికారులు, పోలీస్ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, స్టేజ్ మీద కూర్చున్న ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్సు, మాజీ కార్పొరేటర్లు, నా అంబర్పేట సోదర సోదరమన్లు, అక్కా చెల్లెళ్ళు, నన్ను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్న మీ అక్కా చెల్లెళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు మేము ఊహించలేదు, ఇంత సుందరంగా బతుకమ్మ కుంట ఒక సంవత్సరం లోపలనే ఇంత అందంగా తీర్చిదిద్దుతారని. నేను ముఖ్యమంత్రి గారికి, ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, ముఖ్యమంత్రి గారికి మరియు రంగనాథ్ టీం గారికి, నా ఇక్కడ ఉండే అంబర్పేటలో ఉండే చుట్టుముట్టు ప్రజలకు, ప్రత్యేకంగా వి హనుమంతరావు గారికి అభినందనలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మా అంబర్పేట ప్రజలందరి తరఫున మీ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి, అన్న మా నియోజకవర్గము చాలా బలహీన వర్గాలు ఉండే నియోజకవర్గం, సైజులో చిన్నది, బీదరికంలో మొదటిది. 5 కిలోమీటర్లు మా నియోజకవర్గానికి మూసీ నది ప్రవేశిస్తుంది. వర్షాకాలం వస్తే మా ప్రజలందరూ భయంతో బిక్కుబిక్కుమనుకొని నిద్రపోతున్నారు. నిన్న ఉధృతమైన వర్షం వచ్చిన కారణంగా 4-5 బస్తీలు మూసీ నది ప్రవాహంలో మునిగిపోయి వాళ్ళందరూ నిరాశలైన. అధికారులందరూ సహాయపడి మేమందరం కూడా వాళ్లకు సపోర్ట్ చేసి నిరాశ ఎటువంటి క్యాజువాలిటీ జరగకుండా వాళ్ళను కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్ షిఫ్ట్ చేసి దీనికి నేను కోరుతున్నది ఏంటంటే, మలక్పేట్ సైడు మూసీ నదికి ఎప్పుడో రిటైనింగ్ వాల్ కట్టారు. మా అంబర్పేట వైపు కూడా రిటైనింగ్ వాల్ కడితే అది చాలా ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో
మీకేదైతే స్వప్నం ఉందో మూసి పునర్జీవం చేయాలని అది మా అంబర్పేట నుంచే మొదలుపెట్టమని నేను కోరుతా ఉన్నాను. అయితే ఈ మూసి పునర్జీవ దాంట్లో కొన్ని బఫర్ జోన్లో ఇండ్లున్నాయి. ఆ ఇండ్లు ఒకవేళ మీరు తీసేయాలని ఆలోచిస్తే మాకు అంబర్పేటలో 120 ఎకరాల సిపిఎల్ ల్యాండ్ ఉందన్న. ఆ సిపిఎల్ ల్యాండ్లో ఒక 10 ఎకరాల ల్యాండే పోలీసు వాళ్ళు యూజ్ చేస్తున్నారు. మిగతా ల్యాండ్ అంతా నేను 15-20 సంవత్సరాలు చూస్తున్నా, నిర్వీర్యంగా ఉంది, ఏమీ పని జరగడం లేదు. అన్న, మా ప్రజలందరూ, మా అంబర్పేట ప్రజలందరూ ఎన్నో తరాల వరకు మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఆ 120 ఎకరాలు మా అంబర్పేట ప్రజలకు ఇస్తే మేము ఎంత బాధలో ఉన్నామో నేను ఒక 2 నిమిషాలలో చెప్తానన్నా. మా అంబర్పేటలో మున్సిపల్ ఆఫీస్ లేదు. మున్సిపల్ ఆఫీస్ పోవాలంటే మేము ఆఫీస్ పోవాలి. మా అంబర్పేటలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేదు. మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోవాలంటే మేము చిక్కడపల్లి అశోక్ నగర్ పోవాలి. మా అంబర్పేటలో ఆర్టీఓ ఆఫీస్ లేదు. మేము ఆర్టీఓలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మలక్పేటకు పోవాలి. మా దాంట్లో ప్రతి నియోజకవర్గానికి మన ఫైర్ ఇంజన్ ఉందన్న. ఆ ఫైర్ ఇంజన్ మాకు కూడా శాంక్షన్ అయింది. నేను ప్రయత్నం చేసినా కూడా మన రెవెన్యూ వాళ్ళు ఒక 1000 గజాల జాగి ఇవ్వడానికి కూడా చోటు లేదు. ఇంత గంభీరమైన పరిస్థితుల్లో మేమున్నాం. కాబట్టి మా దగ్గర పిల్లలు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూలు, బీసీ రెసిడెన్షియల్ స్కూలు, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూలు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూలు, మైనార్టీ స్కూలు, ఇవన్నీ కూడా హైదరాబాద్కు అవతల ఏర్పరిచారు. అంబర్పేట ప్రజలలో అంబర్పేటలో మాత్రం ఏ స్కూల్ లేదు. మీరు ఒకవేళ ఆ ల్యాండ్ అంతా ఇస్తే మేము ఈ స్కూళ్ళు కట్టుకోవచ్చు, ఈ గురుకులాలు కట్టుకోవచ్చు, ఈ ఆఫీసులు కట్టుకోవచ్చు. మీరు పునర్జీవం చేసే మూసీ నదికి డబుల్ బెడ్రూమ్లు కూడా తీసుకోవచ్చు. కాబట్టి మేమెంతో మాకు ఒక ఇంటికి అన్ని చిన్న ఇండ్లనా 50 గజాలు, 100 గజాలు, 80 గజాలు అన్ని బస్తీలే. మీకు తెలిసి ఉంటుంది, బర్కత్పుర డీడీ కాలనీ తప్పించి మిగతా అన్ని బస్తీలే. 3 లక్షల ఓట్లుంటే 2,70,000 ఓట్లు అంత బీదరికం ఉన్నారు. కాబట్టి మీరు దీన్ని గ్రహించి మాకు ఆ 120 ఎకరాలు వాళ్ళకి ఎక్కడన్నా ఆల్టర్నేట్ ల్యాండ్ ఏర్పరిచి మా అంబర్పేట ప్రజలకు ఇలా బతుకమ్మకుంటే ఎంత మంచిగా కలకల్లాడుతూ ఎంత మంచిగా ప్రాజెక్ట్ చేసినో ఆ ల్యాండ్ని కూడా చేస్తే ఎప్పుడు జన్మలో కూడా మా ప్రజలు మర్చిపోరాను. మా దగ్గర 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనము చేనంబర్ కాడ ఫ్లైఓవర్ కట్టినామన. ఆ ఫ్లైఓవర్ కట్టి 400 కోట్లు పెడితే అది వేరే కాన్స్టిట్యున్సీ వాళ్ళకు, వేరే ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ మా దగ్గర సర్వీస్ రోడ్ ఏర్పరచలేకపోవడం వల్ల ఈరోజు 1,00,000 మంది రోజు ఇబ్బంది పడుతున్నారు. 10,000 మంది స్టూడెంట్స్, పిల్లలు ఎంతో దూరం చుట్టూ తిరిగిపోవాల్సి వచ్చింది. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఏందో నేను సభాముఖంగా మీకు చెప్పలేను. కానీ అది టోటల్గా సర్వీస్ రోడ్డు రేపు ఓపెన్ చేస్తే చాలామంది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మేము ఇంత క్రితము ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మంచి 2-3 పార్కులు అభివృద్ధి చేసినామన్నా. ఇప్పుడు కూడా మాకు ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ తోటి ఇస్తే రామకృష్ణ నగరు, ఆ తర్వాత వినాయక్ నగర్, విక్రమ్ నగరు, ఎస్బీఐ కాలనీలో పార్కు, అవి కొన్ని పార్కులు ఇట్లా మేము అభివృద్ధి చేసుకుంటాం. మూసరంపాకు బ్రిడ్జ్ వల్ల బ్రిడ్జు అటు దిల్సుఖ్ నగరు, హైద్ నగరు, కొత్తపేట వాళ్ళ ప్రజలందరూ సిటీకి రావాలంటే వయా మూసరంపాకు బ్రిడ్జే వస్తారు. ఆ మూసరంపాకు బ్రిడ్జు స్టార్ట్ అయ్యి ఇప్పటికి 2 సంవత్సరాలు పడుతుంది. నిన్న వర్షంలో అది కొట్టుకొని పోయింది. కాబట్టి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నానన్నా, అది ఆ బ్రిడ్జ్ తొందరగా కంప్లీట్ చేస్తే మా ప్రజలకు అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. మూసరంబాగు బ్రిడ్జ్ ఎట్లుందంటే మూసరంబాగు పోవడానికి మాకు దారి లేదు. ఇప్పుడు మేము మూసరంబాగు పోవాలంటే యాక్చువల్గా ఉండేది ఫర్లాంగ్, ఇప్పుడు మేము పోవాలంటే 4 కిలోమీటర్లు పోవాలి. కాబట్టి అది తొందరగా కంప్లీట్ చేసి బాగుంటుందని చెప్తున్నాను. అందరికీ, అంబర్పేట ప్రజలందరికీ ఈరోజు ఒక మంచి ఆహ్లాదకరమైన విషయము, మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకున్న విషయము.
దీనికి అంబర్పేట బతుకమ్మ కుంటకు విహెచ్ఆర్ బతుకమ్మ కుంట అని పేరు పెడితే మేమందరం కూడా రికమెండ్ చేస్తున్నాం. ఫైనల్గా నేను ఈరోజు మాట్లాడేది రాజకీయాల అతీతంగా మాట్లాడుతున్నా. నా అంబర్పేట ప్రజల కోసం మాట్లాడుతున్నా, అంబర్పేట డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నా. ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో రాజకీయాలు వద్దు. ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో నేను చెప్తా ఉన్నా, ఈరోజు కిషన్ రెడ్డి గారు 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే 2 టర్మ్స్ అంటే 10 సంవత్సరాలు కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ఉండే, ఏకాన పైసలు తేలేదన్నా, ఏకాన. అయితే నేను ఈరోజు కిషన్ రెడ్డి గారికి ఈరోజు ఇదే స్టేజ్ మీదకి వెళ్ళి చెప్తున్నా, మీరు కూడా ఈ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొని ఉంటే మనందరికీ అంబర్పేట ప్రజలకు ఒక మంచి మెసేజ్ పోతుండే, మనం అందరం కలిసి ఉన్నామనే విధానం పోతుండే అని చెప్పుకుంటూ, నేను చెప్పిన దాంట్లో మీరు కొంచెం అంగీకరించి మాకు శాంక్షన్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఆనరబుల్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారికి ధన్యవాదాలతో గౌరవ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారి శుభాకాంక్ష. పునర్జీవం పొందిన బతుకమ్మ కుంటని ప్రారంభించడానికి విచ్చేసిన మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు మంత్రివర్యులు సీతక్క గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మరియు శాసనసభ శ్రీ కాలేరు వెంకటేష్ గారికి, మరియు శాసన మండలి సభ్యులకి, మరియు ఎంపీ అంజన్ కుమార్ గారికి, మరియు పెద్దలు హనుమంతరావు గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, స్పెషలీ హైడ్రా కమిషనర్ ఎవరైతే దీనికోసం పాటుపడ్డారో, మరియు మా జిహెచ్ఎంసి కమిషనర్, కలెక్టర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, రోహిన్ రెడ్డి గారికి, మిగిలిన మా అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు అంబర్పేట్ ప్రజలతో కలిసి బతుకమ్మ కుంటలో సంతోషకర క్షణాలను పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. బతుకమ్మ కేవలం ఒక పండుగ కాదు, ఇది మన జీవనాధారం, మన గౌరమ్మ, మన హృదయ స్పందన. ప్రతి పుష్పం, ప్రతి గీతం, ప్రతి ఆట మన చరిత్ర, మన సాంప్రదాయాలు మరియు మన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ పండుగ మన మహిళల సౌందర్యం, సౌమ్యత, శక్తి మరియు సౌమరస్యానికి ప్రతీక. బతుకమ్మ కుంట బఫర్ జోన్లో కలిపి మొత్తం స్థలం 16.13 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుతం 5.15 ఎకరాలలో బతుకమ్మ కుంట పునరుద్ధరణ చేశాం. ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉంటున్న వారికి ఎలాంటి ముప్పు లేకుండా చెరువు పునరుద్ధరణ చేయడం జరిగింది. 35 ఏండ్లుగా రూపుకోల్పోయిన బతుకమ్మ కుంటకి తిరిగి జీవం పోసి మనమందరం ఇక్కడ ఇంత పెద్దగా బతుకమ్మ పండుగ జరుపుకుంటాం. దీనికి కర్త క్రియ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. భవిష్యత్ తరాల శ్రేయస్సును దూరదృష్టితో ఉంచుకొని నగరంలో నీటి సంరక్షణ కోసం రేవంత్ రెడ్డి గారు హైడ్రాకు జీవం పోస్తే, హైడ్రా మన బతుకు కుంటని కబ్జాదారుల నుంచి విడిపించి పునర్జీవం పోసింది. బతుకమ్మ కుంటకు పునర్జీవం కల్పించి బతుకమ్మ పండగ సందర్భంగా ప్రత్యేక శోభను తెచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారికి మహిళా లోకం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరు కావాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళా సాధికారత కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మహిళా ఆశీస్సులు
ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బతుకమ్మ కుంట పునఃప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవ నగర్ మేయర్ గారికి ధన్యవాదాలు. మీరందరూ ఎవరి సందేశం కోసం ఎదురు చూస్తున్నారో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు స్థానిక పెద్దలు ఆనరబుల్ హనుమంతరావు గారు శుభాకాంక్షలు పలికేందుకు ఆహ్వానిస్తున్నాను. పెద్ద హనుమంతరావు గారు. సభకు నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి మా మిత్రుడు 4 సంవత్సరాలలోనే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరు లేరు. ఆయన పేరే రేవంత్ రెడ్డి. అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మా చెల్లె మేయర్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా అక్క సీతక్క, అదేవిధంగా వీవులక్క, వీరందరూ వచ్చారు. వేదిక పైన కార్పొరేటర్సు, అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, నేను అంబర్పేటలో పుట్టినా, అంబర్పేటలోనే పెరిగినా. మా అక్కలు, మా చిన్నమ్మలు తరతరాల నుంచి ఈ బతుకమ్మ గుంటలో బతుకమ్మ ఆడేది. నేను చిన్న ఉన్నప్పుడు ఈతో కూడా కొట్టినా. కానీ కొంత దుర్మార్గులు ఈ భూమిని ఏది మొహమ్మద్ ఆజం దగ్గర ఏదో కాగితం తెచ్చుకొని 35 ఏళ్ళు ఏడిపించిండ్రు. కానీ మా రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చెప్తున్నానంటే, హైడా పెట్టినప్పుడు నాకేందో అర్థం కాలే. కానీ ఆయన సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఎంత మంచి వ్యక్తిని పెట్టిండంటే, రంగనాథ్కు ఈ హైడా ఇచ్చినప్పుడు హైడా ఈ పవర్ ఇచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పిన 5 నెలలనే ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో పెట్టాడు. 5 నెలల్లోనే పూర్తి చేశాడు. అంటే అటు జ్యుడిషియరీతో ఏది లాయర్లతో మాట్లాడడం, దాంతో పాటు ఇక్కడ పని కూడా మొదలు పెట్టడం. ఆఖరుకు మొన్న ఏది ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దీనికని మేము ఒక ఏది పరిచయ తీసి ప్రజలకు వంచుతుంటే దాన్ని కూడా కేసేసిండు. అదేవిధంగా మా మిత్రుడు, నేను మర్చిపోయిన కాలేరు వెంకటేష్ గారు శాసనసభ్యుడు. అంటే నా ఉద్దేశంలో ఎంత పని చేసిండంటే దానికి ఇవాళ అపోజిషన్ నాయకులు ఒక్కటే పని పెట్టుకున్నారు. హైడ్రా అంటే ఇల్లు కూడా కొడతారు, హైడ్రా అంటే ఇల్లు కూడా. అరే కాదురా బాబు, ముఖ్యమంత్రి చెప్పుడు ఏ ఇండ్లు అయితే మూసమీలు మధ్యలో పోతున్నదో వాళ్ళకు 2 బెడ్రూమ్ కట్టిస్తాడు. ఇవాళ గాజుల రామారంలో 300 ఎకరాలు కబ్జా చేసిండ్రు. ఎవరికి తెలియదు. హ్యాట్స్ ఆఫ్ టు రంగనాథ్ గారు. ఇవాళ రాష్ట్రానికి, మన తెలంగాణకు ఈ 15,000 కోట్ల రూపాయల ఆస్తిని కాపాడిండు. కనుక నా ఉద్దేశంలో ఇలాంటి భూములు ఎన్నో ఉన్నాయి నిజాం పీరియడ్లో. ఆయన కొద్దిగా పని ఎక్కువ చెప్పు, పని చేసే శక్తి ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే, నేను వెంగళరావు గారిని చూసిన సెలక్షన్ ఆఫ్ ది ఐఏఎస్, సెలక్షన్ ఆఫ్ ది ఐపీఎస్, ఆయనకు తెలియకుండా ఆఫీసర్లను మంచి వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వెంగళరావుకు మంచి పేరు వచ్చింది. అట్లనే అలాంటి వ్యక్తులను మీరు ఆఫీసర్లను పెట్టుకుంటే మీకు మంచి పేరు వస్తుంది, రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. దీనికి కారణం ఏంటంటే, ఇవాళ ఎవరు కిషన్ రెడ్డి గారు, అరే నువ్వు ఎంతసేపటికి ఇడనే ఉంటావు, ఏం చేసినావు ఈ 5 ఏళ్ళ? నేనన్నా చేసిన ఒక శాసనసభ్యుడుగా ఈ ప్రాంతంలో ఆనాడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిపిఎల్ ల్యాండ్లో మేము పిల్లలు ఏది ఫుట్బాల్, క్రికెట్ ఆడుతుంటే కొట్టడం జరిగింది. గొడవ చేసినా అందులో భాగమే. ఇవాళ మాకు ఏది గ్రౌండ్ దొరికింది, అందులోనే క్రికెట్, ఫుట్బాల్ ఆడుతున్నాం. అందులోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కట్టించాము. అదేవిధంగా ఇవాళ
బతుకమ్మ కుంట చెప్పడంతో ఇమీడియట్ గా రంగనాథ్ పిలిచి చెప్పావు. ఐ హ్యాడ్స్ అప్ టు రంగనాథ్ గారు. అదేవిధంగా ఇంకా 2 పనులు ఉన్నాయి. ఆనాడు ఏది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడ ఏది ఫౌండేషన్ కూడా చేసినాం గౌతు లచ్చన్న పేరు మీద. కానీ ఆయన పోయిన తర్వాత జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టిమన్నాం. అది కూడా మొహమ్మద్ ఆజం సరెండర్ ల్యాండ్ కనుక దాన్ని ఈ ప్రాంతం ఇప్పుడే మా మిత్రుడు ఎమ్మెల్యే చెప్పిండు కదా, ఇక్కడ బడుగు బలైన వర్గాలు ఎక్కువ ఉన్నారు, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్డేనా, అదేవిధంగా మ్యారేజా, అదేవిధంగా యూనివర్సిటీకి దగ్గర ఉంది, లైబ్రరీ కూడా వస్తుంది. అది నిజంగానే గవర్నమెంట్ సరెండర్ చేసిన ల్యాండ్ మొహమ్మద్ ఆజం. దాన్ని కూడా ఆక్రమించుకోవాలి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా స్కూల్కు ఉర్దూ మీడియం, తెలుగు మీడియం అది కూడా సరెండర్ చేసిన ల్యాండే ఏది మొహమ్మద్ ఆజం. కనుక దాన్ని కూడా పూర్తి చేయాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇవాళ అనవసరంగా కొందరు ఏది హైడాను అనవసరంగా అన్పాపులర్ చేస్తున్నారు. ఆయన అన్పాపులర్ కాదు. ఇవాళ మొన్న వర్షాలు వస్తే నేను చూసిన ఎన్ని ఇమీడియట్ గా పోతున్నాడు ఆ ప్రాంతానికి. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, వారందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే నా ఉద్దేశంలో హైదరాబాద్ నంబర్ 1 సిటీ, బీయింగ్ ఏ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్, ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ యూ. భారతదేశంలో ఇక్కడ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉన్నా స్పోర్ట్స్ సిటీ చేసిన వాడు ఎవరు లేడు. ఒక పటియాలలో ఉన్నది. అందుగుంచే రాజీవ్ గాంధీ ఆలోచన మేరకే దేశంలో ఏషియన్ గేమ్స్ చేసిన వ్యక్తిగా ప్రతి సంవత్సరం గత 18 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 2020 అండర్-19, అండర్-17, అండర్-20, అండర్-14 చేస్తున్నా. కనుక మీరు ఆ స్పోర్ట్స్ మొదలు పెడితే యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా, అదేవిధంగా ముఖ్యమంత్రులకు మీరు రాజీవ్ గాంధీ ఆలోచన కన్యాకుమారి నుంచి కశ్మీర్ తరిగి ఈ ప్రాంతంలో ఏం చెప్పిండు, జిత్నా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నాడు. వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సస్ అన్నాడు. ఈ భారతదేశంలో మొదటి వ్యక్తి నువ్వే ఇంప్లిమెంట్ చేసావు. నేను 10 జిల్లాలు తిరిగిన తర్వాత సిద్ధరామయ్యను కామారెడ్డిలో 42 అనౌన్స్ చేసిరు. అది ఇంప్లిమెంట్ చేస్తుంటే అసెంబ్లీలో మీరు బిల్ పాస్ చేస్తారు, అది అన్ని పార్టీలు చేస్తుంది. కానీ మళ్ళా కోర్టుకు పోతున్నారు. అంటే మేము బతుకొద్దురా బాబు, మేము బడుగు బలైన వాళ్ళకి పైకి రావద్దా? సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నారు. ఏది ఈబీసీ అంటే నేను ఏదో అనుకున్నా. ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్, అంటే సాకల్వాడు మంగళవాడు కిందోడు వాళ్ళకు కూడా పైకి రావాలంటున్నారు. తప్పనిసరిగా మీరు 42% ఇవ్వండి జిల్లా పరిషత్లో, అదేవిధంగా లోకల్ బాడీలో మా పిల్లలు కూడా భవిష్యత్తులో వస్తారు. గతంలో సోనియా గాంధీ కూడా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ రోజులు మా తల్లి దగ్గర పోయిన అమ్మా, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే ఆమె మన్మోహన్ సింగ్ బిల్లు పార్లమెంట్లో బిల్లు పెడితే బిల్లు పాస్ అయింది. ఇవాళ మా పిల్లలు ఒక్కొక్కటి 1,40,000 సంపాదిస్తున్నాడు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చదువుతున్నాడు, డాక్టర్లు అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ 2 ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఇంకో స్థలం, అది ఉర్దూ మీడియం తెలుగు మీడియంకి ఇస్తే నీకు మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఏదైతే మూసి బ్రిడ్జ్ కడుతున్నారో కొందరు ఇళ్ళు పోతున్నాయి, దానికి కొద్దిగా వాళ్ళందరూ వచ్చి నాకు రిప్రజెంటేషన్ చేసిర్రు. దయచేసి వాళ్ళ 50 ఇళ్ళు పోతున్నాయి, వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయాలని చెప్తూ ఇప్పటికే చాలా కాలం సిద్ధమైంది. ఈ మందందరూ కూడా ఎవరు చూస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు సీటీలు కొట్టాలి, ఎప్పుడు రొల్లు పెట్టాలని చూస్తున్నారు. వారిని మాట్లాడమని కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. పెద్దలు హనుమంతరావు గారిది ఎంత పెద్ద మనసో అంత పెద్ద గొంతు, ఎంత పెద్ద గొంతో ఈ కుంట పునరుద్ధరణలో అంతే తన తపన వంతు. వారికి ధన్యవాదాలతో పారే నీరు మూసీని పునరుజ్జీవింపచేయటం ముఖ్యమంత్రి గారి సంకల్పం. మరి ఊరే నీరు ఈ కూకట్పల్లి నల్ల చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, బుమ్రుక్ దావులా చెరువు, తమ్మిడికుంట, ఎన్ కన్వెన్షన్ దగ్గర సున్నం చెరువు, ఇప్పటికీ ఈ బతుకమ్మ కుంటతో 6 చెరువుల్ని పునరుద్ధరించింది
తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారు వ్యక్తిగతంగా రూపొందించిన హైడ్రా ద్వారా అఖల్ మందుకు ఇషారా కాఫీ హై అన్న మాట మనం వింటాం. ఈ ఊరే చెరువు నుంచి ఆ పారే నీరు కూడా సాధ్యమైనంత త్వరగా మన హైదరాబాద్ నగరవాసులకి గ్లోబల్ సిటీగా గ్లోబల్ స్టేట్గా సంకల్పిస్తున్న ముఖ్యమంత్రి గారి సంకల్పం బతుకమ్మ తల్లి దీవించాలని కోరుతూ మీ అందరి చప్పట్ల మధ్య ఆనరబుల్ సీఎం గారిని స్వాగతిద్దాం, వారి సందేశం కోరుతాం. 3 రంగుల జెండా బట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశానికి ముందు హైడ్రా పాటను ఆవిష్కరిస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు. స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. ఇది బతుకమ్మ కుంటపాట, హైడ్రా పాట. ఉన్నదో ఈ నేల సర్కారు చేరదీసిన వేళ నేల సంఖ్యలు తెంచిందిరా హైడ్రా సహజత్వాన్ని పంచగా కదిలేనుగా నగరం చుట్టూరా కాచుకు కూర్చున్న భూభక సూరులను అక్రమ దందాతో చెలరేగిపోతున్న కబ్జా కోరులను మెడలు వంచింది, ఎదురు నిలిచింది, పేదోడి పక్షమై నడిచి వచ్చింది, పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చినదో ఆనరబుల్ సీఎం గారి సందేశం. మా మిత్రుడు రోహిత్ రెడ్డి పేరు మర్చిపోయి నన్ను క్షమించమంటున్నా. ఆయనే నా నద్ద ఓన్లీ బ్యాటింగ్ అయిన వికెట్కి పీకి. రాతల్లి ఇప్పుడు మామూలుగా మనం కంచు మోగినట్టు కనకంపు మోగిన చిన్నప్పుడు చదువుకున్నాం. అంటే బంగారం మోగది, కానీ ఈ బంగారం మోగుతుంది. కనకవ చిన్న పాట. ఉయ్యాలవాడన్నా నర్సపల్లివాడన్నా సీతక్క రేవంత్ రెడ్డి సార్కు, పొన్నం ప్రభాకర్ సార్కు, సీతక్కకు, ఇక అందరి పేరు నాకు తెలియదు. అందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, చిన్నలకు అందరికీ నా నమస్కారము. రామ 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 వియ్యాలో, రామనేసి రామ వియ్యాలో. ఇంకెవరన్నా కోరస్ ఉంటే పగల బాబు కార్డులెస్ తెచ్చమ్మా, కార్డులెస్. రామ 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 వియ్యాలో, రామనేసి రామ వియ్యాలో, రామ 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 వియ్యాలో, రామనేసి రామ వియ్యాలో, రామ రామానంది వియ్యాలో, రాగమెత్త రాదు వియ్యాలో, రామ 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 వియ్యాలో, రాగమెత్త రాదు వియ్యాలో, రామ రామానంది వియ్యాలో, రాగమెత్త రాదు వియ్యాలో, రామ 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 వియ్యాలో, రాగమెత్త రాదు వియ్యాలో, తెల్ల తెల్ల గుళ్ళు వియ్యాలో, తెల్లయమ్మ గుళ్ళు వియ్యాలో, తెల్లయ్యముడాల వియ్యాలో, రాజన్న గుళ్ళు వియ్యాలో, గంగ నీకు శరణు వియ్యాలో, కడకుండవమ్మ వియ్యాలో, 12 చేతుల్ల వియ్యాలో, భాగిరితి గంగ వియ్యాలో, 12 చేతుల్ల వియ్యాలో, భాగిరితి గంగ వియ్యాలో, బాలలాకొచ్చింది వియ్యాలో, బతుకమ్మ పండుగ వియ్యాలో, పెద్దలాకొచ్చింది వియ్యాలో, పెద్దరామ స్వామియాలో, పెద్దలాకొచ్చింది వియ్యాలో, పెద్దరామ స్వామియాలో, 7 తోడ వియ్యాలో, ఒక్కతే అక్కెవ్వ వియ్యాలో, చెల్లెలగ్గమాయ వియ్యాలో, 7 ఏళ్ళు ఆయ వియ్యాలో,
ఏండ్ల సంధి వియాలో తోలుక రాలేదు వియాలో హలో 7 ఏండ్ల సంధి వియాలో తోలుక రాలేదు వియాలో హలో బాలలంతా గుడి వియాలో బతుకమ్మలాడంగా వియాలో హలో ఆడేటి బాలల వియాలో రాముడే చూసిండు వియాలో హలో చెల్లె మీద యాది వియాలో రామునికి వాడే వియాలో హలో తడిబిడి దానము వియాలో రాముడే చేసిండు వియాలో హలో దోస పువ్వన్నెల్ల వియాలో దోతులే కట్టిండు వియాలో హలో అవ పువ్వన్నెల్ల వియాలో అంగీలు దొడిగిండు వియాలో హలో గుర్రాల సోవల్ల వియాలో పాయర రామన్న వియాలో హలో గుప్పిచ్చి గుర్రము వియాలో ఎక్కెర రామన్న వియాలో హలో లింగాల చెల్లెళ్ళు వియాలో భుజమందు నేసిండు వియాలో హలో ఇందాక పాడిన కనకవ్వే మా చల్లని తండ్రి రేవంతు నువ్వే మా హనుమంతు అనే పాట కూడా పాడింది మనకు తెలుసు సామాజిక మాధ్యమాల్లో. మరి బతుకమ్మ కుంట ఇచ్చిండు ఉయ్యాలో ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు తమ సందేశం ఇయ్యాల. ఆనరబుల్ సీఎం గారి సందేశం. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఈనాడు ఈ కార్యక్రమానికి నిందుదానం తెలిసి బతుకమ్మ పండుగ దసరా పండుగ అంటే ఆడబిడ్డల్ని ఇంటికి ఆహ్వానించి ఆడబిడ్డల్ని మన సంతోషంలో భాగస్వాములను చేసినప్పుడే ఈ బతుకమ్మ పండుగకు నిండుదనం వస్తుంది. అలాంటి బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో మా ఆడబిడ్డ సీతక్క విమలక్క పాల్గొని ఈ కార్యక్రమానికి సంపూర్ణత తీసుకొచ్చిండ్రు. ఈ వేదిక మీద ఉన్న ఆడబిడ్డలందరికీ, రాజ్యసభ సభ్యులకు, శాసనమండలి సభ్యులకు, శాసనసభ్యులకు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లకి, ఇక్కడికి విచ్చేసిన వి హనుమంతరావు గారి అభిమానులందరికీ, ముఖ్యంగా వి హనుమంతరావు గారికి ఆయన ఒక జీవితాశయంగా ఈ బతుకమ్మ కుంట పునరుద్ధరణ కోసం పోరాటం చేస్తూ వచ్చింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర మేయర్ ప్రథమ పౌరాలు విజయలక్ష్మి గారు, మున్సిపల్ అధికారులు, హైడ్రా అధికారులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో ఈనాడు పేదల కోసం నిర్మించిన ఈ బతుకమ్మ కుంట ముఖ్యంగా ఆడబిడ్డలు దసరా పండుగ సందర్భంగా ఇక్కడ ఆనందంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మిత్రులారా, ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన పర్వదినం. నేను హైడ్రా ఆలోచన చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కొంతమందికి అర్థం కాలేదు, కొంతమందికి అర్థమయ్యి వాళ్ళ యొక్క కబ్జాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు భవిష్యత్తులో సాగవని బురద జల్లే ప్రయత్నం చేసింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మంచి పని చేయాలనుకున్నప్పుడు
ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. ఆ ఒడిదుడుకులను సమయస్ఫూర్తితోనో సమయము సందర్భాన్ని బట్టి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈనాడు ఒక నూతన సంస్థని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. చాలామంది చాలా ఆరోపణలు చేసింది. కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. కోవిడ్ తర్వాత పర్యావరణంలో చాలా మార్పులు వచ్చినాయి. క్లైమేట్ చేంజెస్ అంటే ఊహించని లేనంత వాతావరణంలో మార్పులు వచ్చినాయి. ఈ హైదరాబాద్ నగరమే కాదు, ఈ దేశంలో మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు, మనం నిర్మించుకున్న రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇతర పరిస్థితులు, ఇతర ఏర్పాట్లన్నీ కూడా రోజుకు 2 సెంటీమీటర్ల వర్షం కురిస్తే సరిపోయే విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం. గతంలో వర్షాలను బట్టి ఆనాడు నిర్మాణం చేయాల్సిన ప్రభుత్వ సంస్థలు ఒక రోజుకి 24 గంటల్లో 2 సెంటీమీటర్ల వర్షం పడితే ఎదుర్కోవడానికి అవసరమైన మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ మధ్యకాలంలో మీరు అందరు చూస్తున్నారు, 2 సెంటీమీటర్లు రోజు కాదు, గంటలో లేదా 2 గంటల్లో 40 సెంటీమీటర్ల వర్షం కురిసే పరిస్థితులు ఈరోజు వాతావరణంలో మార్పు వచ్చినాయి. కోవిడ్ తర్వాత విపరీతమైన మార్పులు వచ్చినాయి. పర్యావరణ మార్పులు వచ్చినాయి. వాతావరణ కాలుష్యంలో మార్పులు వచ్చినాయి. ఈరోజు ఎక్కడ చూసినా వర్షాలు ఉపద్రవం. ఇవాళ ఒక తెలంగాణలోనే కాదు, ఉత్తర భారతదేశం నుంచి మొదలు పెట్టుకుంటే పక్క రాష్ట్రాలలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. వీటిని ముందుగానే ఊహించినాం, ముందుగానే ఆలోచన చేసినాం, శాస్త్రవేత్తలతో మాట్లాడినాం. ఒక మంచి ఆలోచన చేసి ఈ నగరాన్ని కాపాడుకోవాలంటే ఈ అత్యధికంగా కుంభవృష్టి, క్లౌడ్ బస్ట్ అని ఇంగ్లీష్ అంటున్నారు, తెలుగులో కుంభవృష్టి. ఒకప్పుడు కుంభవృష్టి వస్తే దివిసీమ ఉప్పెన లాంటి తుఫాన్లు వస్తే ఎంతోమంది కొట్టుకుపోయారు. మన కళ్ళ ముందే హృదయ విదారకమైన పరిస్థితులు మనం చూసినాం. 1908లో ఆనాడు వచ్చిన వర్షానికి హైదరాబాద్ నగరంలో వేలాది మంది చచ్చిపోయారు. ఆనాటి ప్రభు, నిజాం ప్రభు అది చూసి ఆయన అసలు అంటే ఆ బాధను భరించలేక అప్పటికప్పుడు ఆలోచన చేసి ప్రపంచ స్థాయిలో సాంకేతిక నిపుణులను రప్పించి మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. నా నగరంలో మళ్ళీ ఎప్పుడు వరదలు రావద్దు, నా నగర ప్రజల్ని కాపాడుకోవడానికి నేనేం చేయాలంటే ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇచ్చిన ప్రణాళికనే ఈ మూసీ నది పరివాహక ప్రాంతం యొక్క అభివృద్ధి. పైన కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మచ్కుంద, వికారాబాద్ అడవుల్లో నుంచి మొదలైన మూసీ నది, రంగారెడ్డి జిల్లాలో మొదలైన ఈసా నది, ఈ 2 కలిసి హైదరాబాదు నగరంలోకి వచ్చినప్పుడు మూసీ నదిగా మారుతున్నది. ఒకప్పుడు ఈ మూసీ నది నీటి ప్రవాహంతోనే కలకలలాడేది. కానీ కాలక్రమేణా ఈరోజు మురికి కూపంగా మారింది. మూసీ అంటేనే మురికికి ప్రత్యేక పదంగా మారిపోయింది. ఎక్కడైనా మీరు చరిత్రను చూడండి, ఏ ప్రాంతంలో నీరు ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో నాగరికత పరిడవిల్లుతుంది. ఏ ప్రాంతంలో నదులు ఉంటాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి ఉంటుంది. ఆ నదులను ఇవాళ మనము చెరబట్టే ప్రయత్నం చేస్తున్నాం కొంతమంది కబ్జాదారులు. ఇవాళ అందుకే ఈ హైదరాబాదు నగరంలో ఉన్న నాలాల కబ్జాలను వదిలిస్తామని, చెరువులను విడిపిస్తామని, చెరువులను చెరబడితే తాట తీస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ చెరువులను విడిపించడం, నాలా కబ్జాలను తొలగించడం, మూసీ నదిని పునరుద్ధరించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. మిత్రులు కాలేరు వెంకటేష్ గారు ఒక మంచి ఆలోచన ముందుకు వచ్చాడు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి కావడానికి ఈరోజు ప్రతిపాదనలు తెచ్చాడు. ఎస్, తప్పకుండా మిగతా శాసనసభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న, హైదరాబాద్ నగరంలో ఉన్న శాసనసభ్యులు, మీ నియోజకవర్గాలలో మూసీ నది పరివాహక ప్రాంతం ఎంతుందో ఆ బఫర్ జోన్లో కానీ మూసీ నదిలో కానీ పేదలు, అత్యంత నిరుపేదలు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదలు ఈరోజు హైదరాబాద్కు వలస బతకడానికి వచ్చారు. జీవనాధారం కోసం వచ్చారు. ఎక్కడ దిక్కులేక, ఎక్కడ నివాసము స్థలం దొరక్క ఈరోజు మూసీ నది ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతారు. వాళ్ళ పేదరికం నాకు తెలియదా? కొంతమందికి పేదరికం అంటే ఎగ్జిబిషన్ అయి ఉండొచ్చు,
బెంచ్ కార్లు వేసుకొని పేదరికం చూడాలంటే ఊర్లోకి పోయి ఓహో పేదరికం ఇట్లుంటుందా అని ఎక్స్కర్షన్ లాగా పోయేటోళ్ళు ఉండొచ్చు. గుంటూరులో చదువుకున్న వాళ్ళు, గుడివాడలో చదువుకున్న వాళ్ళు, లేకపోతే అమెరికాలో చదువుకున్న వాళ్ళకు. నాకు అట్లా కాదు. నేను పుట్టిన ప్రాంతం, నేను పెరిగిన ఊరు, పేదరికం నా కళ్ళ ముందు నేను చూసిన, దళితులు గిరిజనులు పడే కష్టాలు నేను చూసిన, మా ప్రాంతాల నుంచి వలస హైదరాబాద్కు బతకడానికి వచ్చేటోళ్ళని నేను చూసిన. ఈ అంబర్పేట ప్రాంతంలో పోతే మా ఊరోళ్ళే చాలా మంది ఉంటారు. మా జిల్లా వాళ్ళు అయితే మా జిల్లా వాళ్ళు అనుకుంటే ఎవరినైనా గెలిపించేటంత మంది ఉన్నారు ఈ అంబర్పేట, ఈ మూసీ పరివాహక ప్రాంతంలో. వాళ్ళ పట్ల నాకు ప్రేమ ఉంటుంది, వాళ్ళ పట్ల నాకు అభిమానం ఉంటుంది, వాళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచన ఉంటుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను బాపుకునేది ఏమున్నది ఒకసారి ఆలోచన చేయండి. నేనేమన్నా ఈ భూమిని మూసీ నదిని చుట్టి నా సూట్ కేసులో పెట్టి నేనేమన్నా మా ఇంటికి తీసుకెళ్తానా, లేకపోతే విదేశాలలో దీన్ని తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటానా? లేదు కదా. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది, అనర్థాలను తగ్గించాల్సిన అవసరం ఉంది. మొన్న రాత్రి నుంచి కంటిన్యూస్గా ఇమ్లిబన్ బస్ స్టేషన్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయిందంటే రాత్రి 3 వరకు అధికారులను అప్రమత్తం చేస్తూ నేను వాళ్ళకి ఏర్పాట్లు చేపించిన. దీనికి కారణం ఏంటి? ఈరోజు ప్రకృతిలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. దాంతో మీరు ఊహించనంత వర్షం 1-2 గంటల్లోనే 40-50 సెంటీమీటర్లు కురిసే పరిస్థితి వచ్చింది. దాన్ని తట్టుకునే వ్యవస్థ మనకు లేదు ఈనాటి వరకు. అందుకే ఈరోజు భవిష్యత్తులో దానికి తట్టుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలి. లేకపోతే జీవితాంతం మీరు కష్టపడి సంపాదించుకున్న మీ టీవీ కావచ్చు, మీ ఫ్రిడ్జ్ కావచ్చు, మీ మంచాలు కావచ్చు, మీ పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు కావచ్చు, ఉప్పు పప్పు బెల్లం చింతపండు మీరు సంపాదించుకొని 2-3 నెలలకు మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే రాత్రి ఈ రకంగా వర్షాలు వస్తే గంటలలో అవి నీట మునిగిపోతాయి. ఆ తర్వాత మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు రారు. నా మాట వినండి, మీకు మంచి చేసే ఆలోచనతో ఉన్నా. ఇవాళ కాలేరు వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన చేసిండు. అంబర్పేట అసెంబ్లీలో 5 కిలోమీటర్లు మూసీ నది పరివాహక ప్రాంతం ఉన్నది. ఈ బఫర్ జోన్లో కొంతమంది పేదలు ఇండ్లు కట్టుకుండ్రు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించండి అంబర్పేటలో అని. తప్పకుండా వేదిక మీద ఉన్న మా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, హైదరాబాద్ కలెక్టర్కి, మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే అంబర్పేటకు సంబంధించిన ఒక ప్రత్యేక రివ్యూ పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు. మీరు క్షేత్రస్థాయిలో మొత్తం పర్యటన చేసి, నేను మున్సిపల్ అధికారులకు కూడా అందరికి ఆదేశాలు ఇస్తున్నా, మీరు మొత్తం తిరగండి, ఎన్యూమరేట్ చేయండి, ఎవరెవరు ఉన్నారు పేదలు లిస్టు తీయండి, వాళ్ళ పరిస్థితి ఏంది అంచనా వేయండి. ఇవాళ వాళ్లకు పునరావాసం కల్పించడమే కాదు, ఈడ ఇన్ని ఆఫీసులు లేవంటే నేనే ఆశ్చర్యపోతున్నా. రిజిస్ట్రేషన్ ఆఫీసు లేదు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఆఫీసు లేదు, ఏ ఆఫీసు లేదు అన్నాడు వెంకటేష్. ఒకదానికి అటుపోవాలి, ఒకదానికి ఇటుపోవాలి. 100% ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అన్ని వసూలుతో కూడుకున్న ఒక క్యాంపస్ని ఒక మినీ సెక్రటేరియట్ లాగా అంబర్పేటలో మీకు కట్టించే బాధ్యత నాది. ఏమేమి ఆఫీసులు కావాలనో లిస్ట్ అవుట్ చేయండి. ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన ఏమేమి కావాలనో అన్ని ఆలోచన చేయండి. వాటికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తే డిసెంబర్ 9 తారీఖు లోపలనే మీకు అన్ని అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించే బాధ్యత నాది. 2 నెలల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి అన్ని అంచనాలు తయారు చేయండి. ఆ అంచనాలకు అనుకూలంగా నిధులు డిసెంబర్ 9 తారీఖు లోపల మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా. కాలేరు వెంకటేష్ గారికి నేను సూచన చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి. నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. మీరు అడగకుండా, మీరు అంశాలను ప్రస్తావించకుండా, మీరు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోకపోతే నేను సహాయం చేయాలన్నా కూడా నేను చెయ్యలేను. క్షేత్రస్థాయిలో మీరు సహకరిస్తే 100% అద్భుతాలు చేస్తాం. ఇక్కడ ఒక అతను కబ్జా పెట్టుకున్నాడు, అతని పేరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆకాశం నుంచి పూలు జల్లిన నాటి నాయకుడికి కబ్జా పెట్టుకున్నాయని, ఆయన వెనకాల ఎవరున్నారో మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ లోకల్ ఎమ్మెల్యేగా మీరు సహకరించారు. వితిన్ 100 డేస్లో ఈరోజు బతుకమ్మకుంట నిజమైంది, కళల సాకారమైంది. మా విమలక్క చెప్తుంది, మా తండ్రి గారు ఇక్కడనే ఉండి మేము ఎన్నోసార్లు కొట్లాడినామన్నా, మా జన్మలో ఇది ఇట్లా చూస్తామని నేను అనుకోలే. అందుకే నేను జిల్లాల కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకొని ఇక్కడికి వచ్చినాను. మీరందరూ స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించినందుకే నేను ఇది చేయగలిగిన. నేను ఒక్కరిని చేసే పని కాదు ఇది. మీరందరూ సహకరిస్తే నేను నిర్ణయం తీసుకోగలుగుతా. నేను ఒక టీం లీడర్గా మిమ్మల్ని అందరినీ లీడ్ చేయగలుగుతా. ఒక విజన్ గల ప్రజాప్రతినిధిగా
హైదరాబాదు నగరం అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా. అదే క్రమంలో పేదలకు ఎట్లా మేలు చేయాలో మీరు సూచనలు ఇవ్వండి. పేదలకు అన్యాయం చేసే పని ఏది చెయ్యను. మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ హైటెక్ సిటీ దగ్గర ఎన్ కన్వెన్షన్ కూలిందంటారు. ఎవరు? నాగార్జున గారు ఆగర్భ శ్రీమంతుడు, ఒక పెద్ద సినిమా స్టార్. కానీ అక్కడ తుమ్మిడికుంట అనే మొత్తం చెరువునే కబ్జా పెట్టుకుని, నాకు కూడా మంచి మిత్రుడు. మేము అడిగి చూసినాం. వారు కొంచెం వారికి ఉన్న పాత సావాసం పాత మిత్రుల వల్ల కొంత ఆలోచన చేసిండు. మా అధికారులు పోయి దాన్ని తొలగించారు. తర్వాత ఆయన్నే ముందుకు వచ్చి, సార్ ఇట్లాంటివి ఇంకా నాకు వద్దు వివాదాలు, నేను ప్రజలకు ఆదర్శంగా ఉండదలుచుకున్నా, ఈ చెరువు పునరుద్ధరణ కోసం 2 ఎకరాల భూమిని నేనే అప్పచెప్తా అని చెప్పి నాగార్జున గారు ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు మనకు అప్పచెప్పాడు. అలాంటి సందర్భాలు వస్తే మేము అభినందిస్తాము. సున్నం చెరువు దగ్గర ఎవడో అమాయకులను చేసి అమ్ముకుంటే చెరువు మధ్యలో వాళ్ళు నిర్మించుకుంటే తొలగించమని ఎన్నిసార్లు చెప్పినా తొలగించకపోతే మనం తొలగించాల్సి వస్తుంది. దయచేసి నేను పేద ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మాయగాళ్ళు మహానగరంలో చాలామంది ఉంటారు. వాళ్ళకు ముఠా నాయకుడు ఇంకొకడు ఉండొచ్చు. వాళ్ళందరూ కలిసి ఈ మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదల్ని మాయ చేసి ప్రభుత్వ స్థలాలను మీకు అమ్ముతే అగ్గోకి సగ్గోకి వస్తుందని తీసుకోకండి. మీకు అందరికీ ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. అందుకే మనస్ఫూర్తిగా దసరా పండుగ సందర్భంగా ఈ నగరవాసులందరూ మూసీ నది పునరుజ్జీవం కోసం సహకరించండి. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే నివాసం కోల్పోతుండ్రో వాళ్ళందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరిని నష్టపోనివ్వం, ఎవరిని కష్టపెట్టడానికి ఈ ప్రభుత్వం లేదు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు నడుపుతున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదలకు అండగా నిలబడుతుందని తెలియజేస్తూ చివరగా కాలేరు వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన తెచ్చారు. బతుకమ్మ కుంటకు పెద్దలు వి హనుమంతరావు గారి పేరు పెట్టాలని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాలేరు వెంకటేష్ గారి సూచన మేరకి బతుకమ్మ కుంటకు వి హనుమంతరావు గారి పేరును పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయమని పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా. వారు చెప్పబట్టే ప్రగతి భవన్కి జ్యోతిరావు పూలే పేరు మనం పెట్టుకోవడం జరిగింది. హనుమంతరావు గారి సూచన మేరకే పేదల ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా హనుమంతరావు గారి సూచన మేరకే నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ 42% రిజర్వేషన్ల విషయంలో కూడా వారి సీనియర్ నాయకుడుగా మాకు సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించిండు. వారి అనుభవాన్ని ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుంది. వారి గౌరవానికి భంగం కలగకుండా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. అంబర్పేటలో డాక్టర్ రోహిన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసి విజయవంతం చేసినందుకు రోహిన్ రెడ్డి గారి టీంను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. బతుకమ్మ కుంట ఆనరబుల్ సీఎం గారు చెప్పారు, హనుమంతరావు గారి పేరిట బతుకమ్మ కుంటగా పెట్టడానికి మరి హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారికి ఇతర పెద్దలకు మెమోంటోస్ అందజేస్తారు. మెమోంటోస్ బై హైడ్రా కమిషనర్. ఐ రిక్వెస్ట్ హైడ్రా స్టాఫ్ టు సార్ త్వరగా తీసుకురండి మెమోంటోస్. హైదరాబాద్ విపత్తు నివారణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేది ఎంత సున్నితమైందో, ఎంత సంక్లిష్టమైందో, మరి అత్యంత ప్రధానమైంది గనక ఆ సున్నితత్వాన్ని, ఆ కష్టాన్ని ప్రభుత్వం తమ ఇష్టంగా మలుచుకొని ప్రయత్నం చేస్తూనే ఉంది. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే
మనగాడు వీడు భూమిన వానైతాడు పిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీసే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు చెరను విడిపించుకున్నదో ఈ నేల సర్కారు చేరదీసిన వేళ నేల సంఖ్యలు తెంచింది హైడ్రా సహజత్వాన్ని పంచగా కదిలేనుగా నగరం చుట్టూరా కాచుకు కూర్చున్న భూబకాసురులను అక్రమ దందాతో చెలరేగిపోతున్న కబ్జా కోరులను మెడలు వంచింది ఎదురు నిలిచింది పేదోడి పక్షమై నడిచి వచ్చింది పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చినదో హైడ్రా ఎదురులేని శక్తిగా మారిందో హైడ్రా దుఃఖాన్ని తుడిచి ధీమానే ఇచ్చింది హైడ్రా నగరం నలుదిక్కుల న్యాయాన్ని చూపింది హైడ్రా హైడ్రా ఎవరు పొరపాటున ఇక్కడ చిన్న తప్పు చేసినా ఎంత పెద్దవాళ్ళైనా సరే ఈ హైడ్రా చూస్తూ ఊరుకోదు నీలమ్మ కన్నుగా ప్రతిబింబమైన చుట్టూర చెరువులను కన్నేసి కొందరు చెరువులు కుడిపితే కలవర పడ్డదిగా అరణ్యమై ఎదిగిన చెట్టు పుట్టలతో కనిపించిన భూమిని స్వార్థానితో కబ్జా చేసి నిర్మాణాల నిధిగా చూపించితే ముంచుకు వస్తున్న ముప్పు చూసింది పెను తప్పుకు ప్రాయ చిత్తమడిగింది అక్రమ నిర్మాణం కూల్చివేసింది హైడ్రాగా